నమస్తే స్టూడియో 4 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తిరుపతి తొక్కిసలాట బాధితుల గురించి నీచంగా మాట్లాడుతున్నారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్, ఎమ్మెల్సీ ప్రత్యర్థి మల్కా కొమరయ్య విలేకరుల సమావేశం. అమరావతితో పాటు నిర్మాణ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టాడు జగన్. ఐటీ సోదాలో బయటపడ్డ మోసల్లో షాక్ కు గురైన అధికారులు. ట్రంప్ కు కోర్టులో భారీ ఊరట. డీటెయిల్స్ చూస్తే తిరుపతి తొక్కిసలాట బాధితుల గురించి నీచంగా మాట్లాడుతున్నారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. గాయపడ్డ వారిని, మరణించిన వారిని అవమానించేలా మాట్లాడారు. డబ్బులు తీసుకొని చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని ఆరోపించడం దారుణం. ప్రభుత్వ నిర్వాహకం వల్ల 6 మంది మరణించారు. దానికి నైతిక బాధ్యత వహించి మీరు రాజీనామా చేయాలి. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు నిన్న పత్రికల వారితో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న తిరుపతిలో జరిగినటువంటి దుర్ఘటనలో క్షతగాత్రులైనటువంటి వాళ్లను పరామర్శించడానికి రావటానికి ముందే వైసీపీ నాయకులు ఆ క్షతగాత్రులకు 18 మందికి డబ్బులిచ్చి చంద్రబాబు గారికి వ్యతిరేకంగా తిట్టమని చెప్పారు అని చేసినటువంటి ఆరోపణ ఎంత దారుణంగా ఉందంటే, మీ నిర్వాహకం వలన 6 మంది మరణానికి గురైతే దానికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయవలసినటువంటి స్థానంలో ఉన్నటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకమైనటువంటి ఆరోపణ చేయటం ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా మీ స్థాయిని ఎంతగా దిగజార్చిందంటే, రాజకీయంగా ఇంత హీనంగా కూడా మాట్లాడగలరు మీరు అని నిరూపితం చేసుకున్నారు. రామనారాయణ రెడ్డి గారు చనిపోయినటువంటి వాళ్ళ పట్ల సానుభూతి కూడా లేకుండా అంత తొక్కిసలాటలో మరణించినటువంటి వాళ్ళ బంధువులు, అలాగే వాళ్లల్లో కూడా క్షతగాత్రులు ఉన్నారు. మిగతా క్షతగాత్రులని ఎంత దారుణమైనటువంటి రీతిలో మీరు అవమానించారు. వాళ్ళ మీద ఆరోపణ వేసి వాళ్ల మీద సానుభూతి చూపాల్సింది పోయి, వాళ్లకు మీరు పరామర్శించి ఆర్థిక సహాయం చేయాల్సింది పోయి, మేము డబ్బులు ఇచ్చి మిమ్మల్ని తిట్టించడానికి వాడుకున్నారు అని ఆరోపిస్తున్నారంటే, అంటే ఆ సంఘటన మీరు రాజకీయం చేస్తున్నారా, మేము రాజకీయం చేస్తున్నామా అన్నది దీన్ని బట్టి చాలా తేటతెల్లమైపోయింది. అంటే మీకు క్షతగాత్రుల మీద కూడా సదభిప్రాయం లేదు. చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబీకులు అందులో ఉన్నారు. వాళ్లను గురించి మీకున్నటువంటి అత్యంత నీచమైన అభిప్రాయం, వాళ్ళు డబ్బులు తీసుకొని చంద్రబాబును తిట్టినారు. ఇది మీ ఆరోపణ. ఇంతకంటే దారుణం మరొకటి ఉన్నదా? ఈ మొత్తం ఎపిసోడులో వైసీపీ నాయకులో లేకపోతే మేము కానీ ఎవరం కూడా మీ పాత్రకు సంబంధించి ఏమి మాట్లాడలేదు కాబట్టి, తద్వారా మీరు నా అస్తిత్వం ఎక్కడ తగ్గిపోతుందోనని ఈ రకమైనటువంటి ఆరోపణలకు దిగినారేమో అర్థం కావటం లేదు. క్షతగాత్రులను అవమానపరచటం, చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబీకులను అత్యంత నీచంగా భావించటం, ఇంతకంటే దారుణం మరొకటి లేదు. అలాగే మేము అక్కడికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్, ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ విషయాలన్నింటినీ కూడా మనం గట్టిగా ఫైట్ చేసి వాళ్ళ ఇష్యూలన్నిటి మీద కూడా ఒక సొల్యూషన్ రానికి సెంట్రల్ గవర్నమెంట్తో ప్రయత్నం చేసి కోఆర్డినేట్ చేసి తీసుకురావడం అనేది ఒక ఉద్దేశము. తర్వాత ఈ ప్రభుత్వం ఇష్యూస్ అన్నిటి కూడా లాస్ట్ ప్రభుత్వం 10 సంవత్సరాలు, ఈ సంవత్సరం లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా టీచర్ల విషయంలో ఎవరు ఒక ఇష్యూని కూడా సార్ట్అవుట్ చేయకుండా అన్నీ పెండింగ్ పెట్టారు. అవన్నిటి మీద మనము పోరాటం చేసి
వాళ్ళకి సొల్యూషన్ వచ్చే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ప్రెషర్ తీసుకొచ్చి ఇక్కడ కిషన్ రెడ్డి గారి నాయకత్వం కానీ బండి సంజయ్ గారి నాయకత్వంతో వాళ్ళ సపోర్ట్ తీసుకొని స్టేట్ గవర్నమెంట్ కూడా పర్సూ చేసి ఆ ఇష్యూస్ను ఒక్కొక్కటి ఏ విధంగా రిజాల్వ్ చేయాలన్నది మెయిన్ ఉద్దేశము. ఇప్పటికే చాలామంది టీచర్లందరితో కూడా మాట్లాడుతున్నాము. చాలామంది అందరూ సపోర్టు చేయడానికి రెడీగా ఉన్నారు. నేను నా వంతుగా 94 నుంచి విద్యా సంస్థను నడుపుతున్నాము. ఒక 6,000 టీచర్స్ మా దగ్గర పనిచేస్తున్నారు. టీచర్స్కు ఏ విధంగా సమస్యలు ఉంటాయి, ప్రైవేట్ టీచర్లు అయినా గవర్నమెంట్ టీచర్లు అయినా సమస్యలు ఆల్మోస్ట్ ఒకటే ఉంటాయి. తర్వాత విద్యార్థులకు ఏ విధంగా వాళ్ళ ఇష్యూస్, పేరెంట్స్ ఇష్యూస్, నాకు లాస్ట్ 40 years నుంచి ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఈ అండర్స్టాండింగ్ను ముందుకు పెట్టుకొని ఆ ఇష్యూస్ అన్నిటినీ ఏ విధంగా మంచి స్టూడెంట్స్ను తయారు చేస్తూ వారికి సంబంధించిన టీచర్లందరికీ వాళ్ళ సమస్యలు ఒక్కొక్కటి పరిష్కరిస్తూ వాళ్ళు అంత పెద్ద సేవ చేస్తారు. టీచర్స్ అనేటోళ్ళు మన ఏ కంట్రీకి పోయినా, ఏ రాష్ట్రానికి పోయినా, ఎక్కడికి పోయినా మనందరికీ మన టీచర్సే ఒక ఎగ్జాంపుల్. టీచర్స్ లేనిది మనకు ఒక విద్య రాదు, విద్య లేనిది మనం ఏం చేయలేము. అంటే ఒక పొలిటీషియన్ లీడర్ కావాలంటే పొలిటీషియనే కాకుండా లీడర్షిప్ క్వాలిటీస్ను పెంచడం, చదువు నేర్పడము, జ్ఞానం నేర్పడము, ప్రతి టీచర్స్ అది ఇంపార్టెంటు. ఎట్లయితే మన టీచర్స్లో మన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కానీ, అబ్దుల్ కలాం గారు కానీ, మీరు ఎవరిని చూసినా కానీ వాళ్ళు ఒక గ్రేట్ ఎగ్జాంపుల్స్. అందులో భాగంగానే మన టీచర్స్ కూడా వాళ్ళకు సరైనంత సమయం వెచ్చిస్తూ ప్రతి ఒక్కరూ కొంతమంది టీచర్స్ స్టూడెంట్స్ను మంచి పౌరులుగా చేస్తున్నారు. నేను కూడా విలేజ్లో ఒక నార్మల్ ప్రైమరీ స్కూల్, అంటే మా విలేజ్లో ఓన్లీ క్లాస్ 3rd వరకు ఉండే. తర్వాత నెక్స్ట్ విలేజ్కి ఒక 5 kilometers నడుచుకుంటూ పోయి అప్పన్నపేట అనే విలేజ్లో 10th వరకు చదువుకొని అక్కడికి వెళ్ళి కరీంనగర్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేశాం. బట్ ఈ స్టూడెంట్స్ లైఫ్లో ఏ విధంగా విలేజ్లలో కష్టపడతారు అవన్నీ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసు. తర్వాత అందులో టీచర్స్ కూడా ఏ విధంగా సమస్యలు ఉన్నాయి అంటే ప్రైమరీ టీచర్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, జూనియర్ కాలేజ్ కానీ, యూనివర్సిటీ టీచర్స్కు ఉన్న సమస్యలన్నీ ఒకవేళ నన్ను ఎలెక్ట్ చేస్తే అవన్నీ సమస్యలు పాసిబుల్ వేలో సొల్యూషన్ తీసుకురావడం అనేది నా లక్ష్యము. ఈ లక్షణంలో నా వంతుగా మ్యాక్సిమం కృషి చేస్తాము. అయితే గవర్నమెంట్ పార్టీ, కేంద్ర పార్టీ, మన స్టేట్ పార్టీ అందరూ లీడర్స్కు నా మీద నమ్మకం పెట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అమరావతితో పాటు నిర్మాణ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టాడు జగన్. అమరావతిగానే అభివృద్ధి అయి ఉంటే ఇప్పటికి ప్రాంతం అంతా కూడా నిలదొక్కునేది. ఒక అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసి రాష్ట్రంలో నిర్మాణ రంగం అనేది నిలదొక్కోకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన ఎక్కడ చూసినా డెమాలిషన్ చేయడం, భయభ్రాంతులను చేయడం, ఇలాంటి చాలా కార్యక్రమాలు కూడా జరిగాయి. 5 సంవత్సరాలు నేను చూశాను. అన్ని రంగాల కంటే నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మళ్ళీ మీరు చూసినప్పుడు ఈ 7 నెలలే మేము వచ్చిన తర్వాత 7 నెలలు అయింది. బిల్డ్ ఏపీ అనే నినాదంతో ఈరోజు మనందరం ముందుకు పోతున్నాం. నిర్మాణ రంగానికే కాకుండా అనుబంధ రంగాల్లో అన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చాం. ఈ ప్రాధాన్యత వల్ల ఎక్కడికక్కడ ఒక పద్ధతి ప్రకారం ఇవన్నీ జరిగే పరిస్థితికి వస్తున్నాయి. మీరు ఒక పక్కన చూస్తే నా జీవితంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు భూ సమస్యలు వచ్చాయి. నాకు వచ్చే 100 పిటిషన్లు వస్తే అందులో 60-70 ల్యాండ్ రిలేటెడ్ సమస్యలే వచ్చాయి. రికార్డ్స్ తారుమారు చేశారు, భూ కబ్జాలు చేశారు, ఒకరి భూమిని ఇంకొకరు రాహించారు. కడాన సొంత ఒక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా తీసుకొచ్చి
ఇష్టానుసారంగా చేస్తే అవన్నీ రద్దు చేసి ఈ ల్యాండ్స్ అన్నీ మళ్ళీ ప్యూరిఫై చేయాలంటే చాలా సమయం తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. నేను మిమ్మల్ని అందరూ కూడా నిర్మాణ రంగంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడే తిరుపతిరావు గారు కానీ మీ వాళ్ళందరూ చెప్పారు, ఒక మాట చెప్పారు, మేము తప్పు చేయం, ఎవరైనా మాలో తప్పు చేసే వాళ్ళు ఉంటే గట్టి చర్యలు తీసుకోమని వాళ్ళు కోరారు. అందుకే నేను చెప్తున్నా, ఈరోజు ఫస్ట్ టైం ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ కూడా తీసుకొచ్చాం. ఎవరైనా కానీ ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టమని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో ఓ ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించిన ఆదాయ పన్ను విభాగం అధికారులు షాక్ గురయ్యారు. బీడీ తయారీదారు భవన నిర్మాణ కాంట్రాక్టర్ అయిన బీజేపీ మాజీ కార్పొరేటర్ రాజేష్ కేసర్వానికి చెందిన నివాసంలో అధికారులు కొన్ని మొసళ్లను గుర్తించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫారెస్ట్ ఆఫీసర్లు అక్కడికి చేరుకుని మొసళ్లను రక్షించారు. ఐటీ అధికారుల నుంచి సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి వన్యప్రాణులను రక్షించామని మధ్యప్రదేశ్ ఫారెస్ట్ ఫోర్స్ హెడ్ ఆఫీసర్ ఆసిం శ్రీవాస్తవ తెలిపారు. వన్యప్రాణి సంరక్షణ చట్టాల కింద కేసులు నమోదు చేశామని తదుపరి చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. మొసళ్ల ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నామని ఇందుకు సంబంధించిన సమాచారాన్ని కోర్టుకు తెలియజేయాల్సి ఉంటుందని కోర్టు ఆదేశాల ప్రకారం కేసులో ముందుకు వెళ్తామని శ్రీవాస్తవ వివరించారు. అయితే రాజేష్ కేసర్వాణి నివాసంలో ఎన్ని మొసళ్లను రక్షించారనే విషయాన్ని శ్రీవాస్తవ చెప్పలేదు. వ్యాపారి అయిన రాజేష్ కు సంబంధించిన స్థలాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించినప్పుడు ఈ విషయం బయటపడిందన్నారు. 4 మొసళ్లను రక్షించినట్టు అటవీశాఖ అధికారులు వర్గాలు తెలిపినట్టు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యాయస్థానం భారీ ఊరటను కలిగించింది. హష్ మనీ కేసులో శుక్రవారం న్యూయార్క్ కోర్టు తీర్పు వెలువరించింది. హష్ మనీ కేసులో దోషిగా తేల్చినప్పటికీ ఆయన జైలుకు వెళ్లాల్సిన అవసరం, జరిమానా కూడా చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ నెల 20న ఆయన దేశ అత్యున్నత అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డొనాల్డ్ ట్రంప్ జైలు, జరిమానా, ప్రొహిబిషన్ లాంటి శిక్షలను న్యూయార్క్ కోర్టుల జడ్జి జువన్ ఎం మెర్చన్ ప్రకటించలేదు. బేషరత్ విడుదల, ఆన్ కండిషనల్ డిశ్చార్జ్ చేస్తున్నట్లుగా న్యాయమూర్తి తెలిపారు. న్యూయార్క్ రాష్ట్ర చట్ట ప్రకారం జైలు, జరిమానా, ప్రొహిబిషన్, కస్టడీ లేకుండా శిక్ష విధిస్తే దాని బేషరతు విడుదల అంటారు. ఇది తేలికపాటి శిక్ష. ఈ కేసులో 34 అభియోగాల కింద గత ఏడాది ట్రంప్ న్యాయస్థానం దోషిగా తేలింది. ఇక శృంగార తార స్టార్మీ డేనియల్ కు $130,000 తన మాజీ న్యాయవాది మైఖేల్ కోహెన్ ద్వారా చెల్లించి వాటిని రికార్డులో చూపించలేదన్నది ట్రంప్ అభియోగం. పల్లె పండుగ వారోత్సవాల్లో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్
జిల్లాల్లో మినీ గోకులం ప్రారంభించిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు సీఎం చంద్రబాబు నాయకత్వంలో 2047 కల్లా దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా ఏపీ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుతో పల్నాడు ప్రకాశం రాయలసీమ సస్యశ్యామలం 2 నదులతో 2 పంటలు పండించుకునే మంచి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. బొల్లాయపల్లి రిజర్వాయర్ వినుకొండలో రావడం మా అదృష్టం ఇక అవుతున్నాయని చెప్తారా? మాకు చేతగాని చంద్రబాబు చేసి చూపిస్తున్నారని జగన్ చెప్తారు. జగన్ పాలనలో అవినీతితో దుర్మార్గంగా దోచుకున్నారు తప్ప పేదలను పట్టించుకోలేదు. ఈరోజు మినీ గోకులాన్ని ఓపెన్ చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. సన్నబోయిన వెంకట సుబ్బయ్య, మా రమాదేవి బీసీల్లో పేద కుటుంబం. ఇలాంటి పేద కుటుంబాలకి 2,30,000తో కేవలం 10% కంట్రిబ్యూషన్ 23,000 కడితే 2,30,000 యూనిట్ నిర్మాణం జరిగింది. కాబట్టి సన్నకారు చిన్న రైతులకి, బీసీలు, ఎస్సీ, ఎస్టీలకి ఉపయోగపడే ఈ గోకులాల్ని రాష్ట్ర వ్యాప్తంగా 25,295 గోకులాలను ఇవ్వడం ఎంతో అభినందనీయం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పల్నాడు జిల్లాలో పెద్ద ఎత్తున ఈరోజు 16,45,00,000తోటి 715 గోకులాలు నిర్మిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించే ఈ 25,295 గోకులాలు పేదవాళ్ళకి ఉపయోగపడుతుంది. బీసీల్లో, ఎస్సీ, ఎస్టీల్లో గేదెలు పెంచుకునే వాళ్ళకి, ఆవుల ద్వారా ఆదాయం వచ్చే వాళ్ళకి, గేదెల ద్వారా ఆదాయాన్ని సంపాదించే వాళ్ళకి, మేకలు పెంచుకునే వాళ్ళు, గొర్రెలు పెంచుకునే వాళ్ళకి, ఇట్లా ఈరోజు పేదవాళ్ళకు ఉపయోగపడే ఈ పథకం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాదరణ పొందుతా ఉంది. ఇది గతంలో 2018-19లో తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టింది. మధ్యలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వంలో దీన్ని ఎందుకు ఆపారు? గోకులాల్ని ఎందుకు ఆపారు? అనాలోచితమైన చర్య. వైఎస్ఆర్ ప్రభుత్వంలో స్వార్థ ప్రయోజనాలు తప్ప పేదవాళ్ళ ప్రయోజనాలు కనపడాల వాళ్ళకి. మరి మినీ గోకులాలు ఈరోజు పాడి పరిశ్రమ మీద 4 గేదెలు పెంచుకొని చక్కగా ఆదాయాన్ని సంపాదిస్తూ నెల 20,000, 30,000 ఆదాయం సంపాదిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా పాడి పరిశ్రమ అనేది ఈరోజు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అయింది. మరి ఇలాంటి ప్రతి యూనిట్ ఈరోజు 25,000 మందికి ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ఈరోజు ప్రజలకు ఉపయోగపడతా ఉంది. 581 కోట్ల రూపాయలు ఈ గోకులాల ద్వారా ప్రజలకు ఇస్తున్నాం. కేవలం 10% కంట్రిబ్యూషన్ తో 90% ఈరోజు ప్రభుత్వం పెట్టుకుని ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పనుల్లో పెద్ద ఎత్తున ఈ మినీ గోకులాలు ప్రోత్సహిస్తున్నాం. ఈ ప్రోత్సాహం వెనకాల ఆర్థిక ప్రగతి ఉంది. ఈ ప్రోత్సాహం వెనకాల బీసీ, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి బాటలు వేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఇది భవిష్యత్తు ఆర్థిక ప్రగతికి, ప్రతి కుటుంబం ఆర్థిక ప్రగతికి ఉపయోగపడుతుంది. ఎక్కడైతే గోకులం ఇచ్చామో అక్కడ ఆదాయం పెరుగుతుంది, ఆర్థిక ప్రగతి వస్తుంది. దాని ద్వారా రాష్ట్ర ఆర్థిక ప్రగతి మెరుగుపడుతుంది. గత ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు చంద్రబాబు గారి సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మరి 13,324 గ్రామాల్లో తీర్మానాలు పెట్టి ఇలాంటి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు జట్టును ప్రకటించడానికి సమయం దగ్గర పడ్డ తరుణంలో టీమిండియాకు బిగ్ బూస్ట్ ఇచ్చే అప్డేట్ వచ్చింది. ఫిట్నెస్ నిరూపించుకోలేక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక కాని స్టార్ పేసర్ మహమ్మద్ షమి రీఎంట్రీ దాదాపు ఖాయమైనట్టు సంకేతాలు వెలువడున్నాయి. మరికొన్ని రోజుల్లోనే స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరగనున్న వన్డే సిరీస్ కా తర్వాత జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ కూడా అతన్ని ఎంపిక చేయడానికి సెలెక్టర్లు సిద్ధంగా ఉన్నారని క్రిక్బస్ పేర్కొంది. మేరకు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ వైద్యుల బృందం మహమ్మద్ షమికి ఫిట్నెస్ క్లియరెన్స్ ఇచ్చినట్టు తెలిపింది. దీంతో అంతర్జాతీయ క్రికెట్ లో షమి రీఎంట్రీకి మార్గం సుగమం అయినట్టు అని పేర్కొంది. అయితే ఇంగ్లాండ్ తో జరిగే T20 సిరీస్ కు మాత్రం ఎంపిక చేసే అవకాశం లేదు. చీలమండ గాయానికి శస్త్రచికిత్స చేయించుకుని కోలుకున్న అనంతరం బెంగళూరు తరపున షమి దేశవాళీ క్రికెట్ లో ఆడుతున్నాడు. వన్డే ఫార్మాట్ లో జరిగే విజయ్ హజారే ట్రోఫీలో ఆడి పర్వాలేదనిపించుకున్నాడు. షమి చివరిసారిగా 2023 వన్డే వరల్డ్ కప్ లో అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. చీలమండం గాయం అవడంతో లండన్ వెళ్లి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. కోలుకొని ఫిట్నెస్ దృష్టి సారించాడు. నిజానికి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక అవుతాడని అంతా భావించారు. కానీ పూర్తి ఫిట్నెస్ లేకపోవడంతో చివరి నిమిషంలో సెలెక్టర్లు అతన్ని పక్కన పెట్టారు. కాగా జనవరి 22 నుంచి భారత్ ఇంగ్లాండ్ తో జట్ల మధ్య 5 T20 మ్యాచ్లు, 3 వన్డే మ్యాచ్లు జరగనున్నాయి. ఫిబ్రవరి 6 నుంచి 9, 12 తేదీల్లో వన్డే మ్యాచ్లు జరుగుతాయి అని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుపతి తొక్కిసలాట బాధితుల గురించి నీచంగా మాట్లాడుతున్నారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్, ఎమ్మెల్సీ ప్రత్యర్థి మల్కా కొమరయ్య విలేకరుల సమావేశం. అమరావతితో పాటు నిర్మాణ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టాడు జగన్. ఐటీ సోదాలో బయటపడ్డ మోసల్లో షాక్ కు గురైన అధికారులు.
ట్రంప్ కు కోర్టులో భారీ ఊరట. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.